మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమైన తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండెను. ఉన్నత లోకమందు. పరలోకం అంటే అత్యున్నతమైన లోకం. అది దేవుడు మహామహుడు. ఆ మహామహుడకు దేవుని యొక్క కుడిపార్శ్వాన యేసుప్రభు వారు వెళ్ళి కూర్చునున్నారట. ఉన్నత లోకంలో. చెప్పండి, ఏ లోకం అంటే చాలా పైన ఉన్న లోకంలో. ఇంక దానికంటే పైన ఇంకే లోకం లేదు. ఆ ఉన్నతమైన లోకంలో మహామహుడగు దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చునున్నారట. అంటే దేవుడు ఆయన కలిసి ఒకే సింహాసనం మీద ఉన్నారు. ఆ సింహాసనంలో కుడి పక్కన యేసు ప్రభు తండ్రితో కూర్చునున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి, యేసుప్రభు వారు అంటున్నారు, నేను జయించాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందే కూర్చుండి ఉన్నాను. నేను జయించాను. ఎక్కడ కూర్చున్నారట? తండ్రి సింహాసనం మీద. తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్నారు. ఆ ప్రకారంగానే జయించిన వాళ్ళు కూడా నా సింహాసనం మందు నాతో కూడా కూర్చుండనిచ్చేదను. జయించిన వారు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు, ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక సింహాసనం మీద కూర్చుంటారు. 1000 ఏళ్ళు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేస్తారు. ఆ సింహాసనం మీద ఆయన కుడి పక్కన ఎవరు కూర్చుంటారు? జయించిన వారు, లోకాన్ని జయించిన వారు, ఈ శరీరాన్ని జయించిన వారు, సాతాన్ని జయించిన వారు. ప్రియులారా, ఈ జయించిన వారు యేసు ప్రభు వారితో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన సింహాసనం మీద ఆయన పక్కనే కూర్చుని ఉంటారు. ఆ కూర్చున్నటువంటి వారు ఎవరంటే, బైబిల్ చెప్తుంది, ఆయన సంఘం అనే ఆయన భార్య. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలంకార రీతిగా బైబిల్ చెప్తుంది ఆయన భార్య అని. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం
7 వచనం, 6, 7 వచనాలు కలిసి ఉన్నాయి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దం, విస్తారమైన జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దం పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఎక్కడ వేలుచున్నాడు? భూమి మీదకి వచ్చి ఆయన 1000 సంవత్సరాలు ఏళ్తాడు. యేసు ప్రభు ఏలడము గురించి మనము స్తుతించాలని ఒక గొప్ప స్వరం వినపడుతుందటండి. అది జనసమూహపు శబ్దం, విస్తారమైన జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దం పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తాడు, ఆయనని స్తుతించండి. యేసు ప్రభు వారు 2వ రాకడ గురించి స్తుతించాలి. 1000 ఏళ్ళు భూమి మీద ఆయన రాజుగా పరిపాలించబోతున్నాడు, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా. అందుకని అందరూ ఆయన్ని స్తుతించాలి. చూడండి, అక్కడే ఇంకొక మాట, గొర్రెపిల్ల వివాహ మహోత్సవపు సమయం వచ్చింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవపు సమయం వచ్చేసింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన భార్య సిద్ధపరిచేసుకున్నది. వివాహ సమయం వచ్చేసింది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు తన సంఘాన్ని, జయించిన సంఘాన్ని తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. అదే వివాహం అంటే. చూడండి, వివాహం అయినప్పుడు పురుషుడు వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు స్త్రీ వచ్చి, ఆ వధువ వచ్చి ఆయన పక్కన కూర్చుంటుంది. అదే వివాహం. ఆ సమయం వచ్చేసింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. జయించిన సంఘం ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు. ఆయన సంఘం కలిసి కూర్చుంటారు. ఈ భూమి మీద యేసు ప్రభు వారు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆయన సింహాసనము ఈ భూమి మీదే వేసుకుంటాడు. ఆ భూమి మీద సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఈ భూమి మీద ఆయన సింహాసనం ఎక్కడ వేసుకుంటాడో కూడా బైబిల్ చెప్తుంది. యెరూషలేములో. దాన్ని రాజధానిగా చేసుకుని అక్కడే సింహాసనం వేసుకుని ఈ యావత్ భూమి మీద ఉన్న మనుషుల్ని పాలిస్తాడు ఆయన. ఆయనతో పాటు జయించిన సంఘం ఆయనకి భారీగా పక్కన కూర్చుంటారు. యేసు ప్రభువు వారు ఇప్పుడు తండ్రి పక్కన ఎలాగో కూర్చున్నాడో సింహాసనం మీద, ఆ ఉన్నత లోకంలో మహామహుడుగా దేవుడు కుడిపార్శ్వాన ఆయన సింహాసనం మీద ఎలా కూర్చున్నారో, జయించిన సంఘం కూడా అలాగ వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పక్కనే కూర్చుంటుంది, ఆయన సింహాసనం మీద. వాక్యం అలా చెప్తుంది. ప్రియులారా, మీకు దేవుడు వాక్యాన్ని బట్టి మీకు నేను ప్రకటిస్తున్నాను. జయించిన సంఘంలో మీరున్నారనుకోండి, మీరు ఆయన పక్కన కూర్చుంటారు. నేనున్నాను అనుకోండి జయించిన సంఘంలో, నేను కూడా ఆయన పక్కనే కూర్చుంటాను. ఎవరైతే జయిస్తారో లోకాన్ని జయించాలి, ఈ శరీరాన్ని జయించాలి, సాతాన్ని కూడా జయించాలి. శరీరాన్ని దాని ఇచ్చలతో సిలువేసుకోవాలి. అంతేకాదు, సాతాను
సాతాన్ని మనం ఎదిరించాలి. అంతేకాదు ఈ లోకాన్ని కూడా ఏ మాలిన్యం అంటించుకోకుండా మనం కాపాడుకోవాలి. సాతాను మనల్ని మోసం చేయడానికి వస్తూ ఉంటాడు. అని ఎదిరించడమే మనం జయించటం. యేసు ప్రభువు వారు జయించారు. ఉన్నత లోకంలో మహామహుడగు దేవుని యొక్క కుడి పార్శ్వాన కూర్చునున్నారు. మనము జయిస్తే మనము కూడా 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభువు వారితో ఆయన సింహాసనం మీద మనము కూర్చుంటాం. ఆ కూర్చున్న వారే ఆయన భార్య. దేవుడికి స్తోత్రం. ఆయన భార్య తను తాను సిద్ధపరిచేసుకుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ఆమె సిద్ధపరిచేసుకుంది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ని మహిమపరచదమని చెప్పగా వింటిని. యేసయ్య పరిపాలిస్తున్నందుకు మనం స్తుతించాలి. ఆయన భార్య జయించి ఆయన పక్కన కూర్చోబోతున్నందుకు సిద్ధపడిందని మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఆమె ఎలా సిద్ధపడింది చూడండి, 8వ వచనం. ఆమె ధరించుకోవటానికి ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అవే పరిశుద్ధుల నీతి క్రియలు. యేసు ప్రభువారు తన రక్తంలో ఎవరినైతే కడిగేశారో వారే పరిశుద్ధులు. తన పాపానికి పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గర తమ పాపాలు ఒప్పుకున్న వాళ్ళందరినీ యేసు ప్రభు తన రక్తంతో వాళ్ళ పాపాలను కడిగేస్తాడు. వాళ్ళు పరిశుద్ధులు, పవిత్రులు. పరిశుద్ధులైన తర్వాత వారు నీతి క్రియలే చేయాలి. ఆ నీతి క్రియలు చేయడమే ప్రియులరా తను తాను సిద్ధపరచుకోవటం. నీతి క్రియలు చేయకపోయారనుకోండి, తను తాను సిద్ధపరచుకోనండి. అలా ఎవరైతే నీతి క్రియలు చేసి తను తాను సిద్ధపరచుకుంటారో వారే వధువు సంఘం, వారే ఎత్తబడే సంఘం, వారే గొర్రెపిల్ల భార్య. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు. యేసు ప్రభు వారితో సింహాసనం మీద కూర్చోవాలని ఎంతమందికి ఆశగా ఉంది? ప్రైజ్ ది లార్డ్. అయితే ఏం చేయాలి చెప్పండి? నీతి క్రియలు జరిగిస్తూనే ఉండాలి మనం. మీకింతమందికి ఆయన పక్కన కూర్చోవాలని ఆశ ఉంది. అవును, నాకు అదే ఆశ. ఆయన పక్కన కూర్చోవాలి. ఆయన పక్కన కూర్చోవాలి అంటే మీరేంటి, నేనేంటి? మనం పరిశుద్ధులు అయితే సరిపోలేదు. పరిశుద్ధులు పరిపూర్ణం అవ్వాలంటే నీతి క్రియలు చేయాలి. పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలి. పరిశుద్ధుడు అయిపోయిన తర్వాత నువ్వు నీతి క్రియలు జరిగిస్తేనే సంపూర్ణమైనట్టు. నీతి క్రియలు జరిగించకపోతే మనం సంపూర్ణమైనట్టు కాదు. పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. మనం జరిగించవలసినటువంటి ఆ నీతి క్రియలను మనకు బోధించి మనల్ని అలా సిద్ధపరచడానికి దేవుడు కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. కొందరిని అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని సువార్తికులుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని కాపులుగా, ఉపదేశకులుగా కూడా ఏర్పరచుకున్నారని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు చెప్తున్నాయి. ప్రియులరా, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపురులు, ఉపదేశకులు ఆ నీతి క్రియలను చెప్తున్నప్పుడు ఆ విధముగా ఎవరైతే జరిగిస్తారో ఆ నీతి క్రియలు వారే తమను తాము సిద్ధపరచుకుంటున్నట్టు. కొంతమంది వింటారు కానీ దాన్ని జరిగించరండి.
ఆచరణలో పెట్టరు, ఆ విధంగా నడవరు. అలా నడవకపోతే సిద్ధపడలేదు మాట. ఒక 100 మందిలో 90 మంది సిద్ధపడ్డారనుకోండి, ఆ 10 మంది విడవబడతారు, 90 మంది ఎత్తబడతారు. 100 మందిలో 50 మందే సిద్ధపడ్డారనుకోండి, 50 మంది దిగబడతారు, 50 మంది ఎత్తబడతారు. ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి పాపాలు ఒప్పుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులయ్యారు. కానీ భార్య నీతి క్రియలు జరిగిస్తుంది, భర్త మాత్రం జరిగించడం లేదు. ప్రియులారా, భర్త ఉండిపోతాడు, భార్య ఎత్తబడుతుంది. ఇద్దరు సహోదరులు లేకపోతే ఇద్దరు సహోదరీలు దేవుడి దగ్గర, యేసు ప్రభు వారి దగ్గర పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకుని ఆ రక్తంలో కడగబడి పరిశుద్ధులయ్యారనుకోండి, అందులో ఒక ఆవిడ వాక్యం విని నీతి క్రియలు జరిగిస్తుంది, ఒక ఆవిడ జరిగించడం లేదు. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు, ఒక చోటే పని చేసుకుంటున్నారు. కానీ ఆ నీతి క్రియలు జరిగించిన ఆవిడ సిద్ధపడింది కాబట్టి ఆవిడ వెళ్ళిపోతుంది. నీతి క్రియలు జరిగించిన వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు పరిశుద్ధులే, కానీ నీతి క్రియలు జరగక వాళ్ళు సంపూర్ణం అవ్వలేదు. దేవుడు పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణంగా ఉండాలి. పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలి. పరిశుద్ధులు ఎప్పుడు నీతి క్రియలు జరిగించాలి. ప్రియులారా, యేసు ప్రభువారు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చుని అసలు ఏం చేస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారని పరిశీలిస్తే రోమాపత్రికలు ఇలా ఉంది చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లోండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. యేసు ప్రభువారు కుడిపార్శ్వాన ఉండడమే కాదు, దేవుని కుడిపార్శ్వాన ఉండడమే కాదు, మన కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. ఆ తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మన కోసం తండ్రికి ఎప్పటికప్పుడే విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3:1. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా తీస్తే చదవడం మంచిదే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో లేపబడడం ఏంటి? నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు ముంచుతారు, తర్వాత లేపుతారు కదండి, 2 జరుగుతాయి. ముందు నీటిలోకి తీసుకెళ్ళి ముంచుతారు. ఆ ముంచడం ఏంటంటే నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని పాతిపెట్టేయడమే. లేపడం అంటే నిన్ను కొత్త సృష్టిగా బయటికి తీసుకురావడం. ఎవరైతే బాప్తిసం తీసుకుని పాత జీవితాన్ని పాతి పెట్టుకుని కొత్త సృష్టిగా లేపబడ్డారో, బయటకు వచ్చారో, వాళ్ళు ఏం చేయాలి? ఎంతసేపు పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటినే ఎదకాలి. పైన ఎక్కడ?
పైన ఏముంది? అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శాన కూర్చుని ఉన్నాడు. ఎంతసేపు యేసయ్యనే ఎదగాలి, యేసయ్య త్వరగా రమ్ము, నువ్వు వచ్చేస్తే నాకు అదే దీవెన, నువ్వు త్వరగా రమ్ము అని ఆ కుడిపార్శాన్ని కూర్చున్న యేసుని వెదకాలట. ఎంతమంది యేసయ్యని ఎదుగుతున్నారు? అన్ని అడుగుతున్నారు, కానీ బైబిల్ చెప్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును, తర్వాత వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగుతున్నారు యేసుప్రభువా అవి కావాలి ఇవి కావాలని అడిగేవాళ్ళే, కానీ వెతికే వాళ్ళు లేరు. వెదకాలి. ఆ కుడిపార్శానున్న యేసు ప్రభువారిని మనం వెతకాలి. చూడండి, పేతురుగా రాసినటువంటి 2వ పత్రిక 3 మొదటి పత్రిక 3:22. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుడు కుడిపార్శానున్నాడు. ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. యేసుప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మనం తడుముకోకుండా చెప్పేయాలి. ఆయన ఉన్నత లోకంలో ఆ మహామహుడకు దేవుడు కుడిపార్శాన కూర్చునున్నాడు. ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులుండి అందరికి అగపడి, సమాధిలోండి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులుండి అందరికి అగపడి అనేకులు చూచుచుండగా ఆరోహణం అయిపోయారు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం కాడికి వెళ్ళిపోయారు. ఆ ఉన్నత లోకానికి వెళ్ళిపోయారు. ఆ మహామహుడకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన కుడిపార్శ్వాన కూర్చున్నారు. ఆయనకి ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రికి, తండ్రి నేను అందరి కోసం ప్రాణం పెట్టాను, ఇంకా వాళ్ళందరినీ రక్షించండి అని వాళ్ళ కోసం విజ్ఞాపన కూడా చేస్తున్నారు. యేసుప్రభు వారు వస్తారని ఎదురు చూస్తున్నా. ఆయన వస్తానని ఎన్ని వాగ్దానాలు చేశారు. ఈ ప్రకటన గ్రంథంలోనే నేను త్వరగా వస్తానని 8 సార్లు చెప్పారు. నేను త్వరగా వస్తున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు. మేఘారూఢై ఆరోహణమయ్యాడు, మేఘారూఢై వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడట పత్తి నేత్రం చూస్తుందట, అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ చూస్తారు. అంతేకాదు, ఆయనను పొడిచిన వారు చూస్తారు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. అవును, ఆమేన్. యేసుప్రభు వారు భూమి మీదకి రాకముందు ఆయన భూమి మీదకి వచ్చారండి. ఆయన భూమి మీదకి రాకముందు పరలోకం ముందు ఆకాశంలోకి వస్తారండి. ఆకాశంలోకి వస్తారు. మనుష్య కుమారుడు చూసిన ముందు ఆకాశంలోనే కనపడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు మహాశ్రమలు కలుగును గనుక మీరు పారిపోవుట
27వ వచనం, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనపడుతుందో అలా మనుష్య కుమారుడు రాకడ కూడా ఉంటుంది. ఆయన రాకడ అలా ఉంటుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుతున్న భూమి మీద ఉన్న సకల గోత్రాలు చూస్తారట. 30వ వచనం, మనుష్య కుమారుడు చూచిన ఆకాశమందు కనబడతారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాలు రొమ్ము కొట్టుకుందురు. మనుష్య కుమారుడు చూచిన ముందు ఆకాశంలో కనపడతారు, ఆ తర్వాత భూమి మీదకు వస్తారు. ముందు ఆకాశంలోకి వస్తారు ఆయన. ప్రియులారా, ఆయన ఆకాశమునకు వచ్చినప్పుడు ఇక్కడ జయించిన సంఘం ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళిపోతారు. ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. దేవుడి వాక్యం అలా చెప్తుంది. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుడు బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. పరలోకం నుండి వస్తారు, ప్రభు దిగి వస్తారు. దిగి ముందు కిందకు వచ్చారండి, భూమి మీదకి వచ్చారు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆకాశంలోకే వస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు ఆ టైంలో లేచిపోతారట. భూమి మీద ఉన్న సంఘం, జయించిన సంఘం, వాళ్ళు కూడా లేచిపోతారండి. మహిమకాయాలు ధరించుకుని లేచిపోతారు. ఈ మృతులు సజీవులు అందరు ఏకమై చూడండి, ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతారు. ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతారు. మృతులు లెగుస్తారు. అందుకే ప్రభువులో ఉండి మృతులైన వారందరూ ధన్యులు. ప్రభువులో ఉండిన వారే ధన్యులు. ప్రభువులో పూర్తిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. ఆయన నీతి క్రియలన్నీ జరిగిస్తూ ఉండాలి. అలాంటి వారు మృతులైతే ధన్యులే. ప్రభు వచ్చినప్పుడు, పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఆకాశంలోకి ముందు దిగుతారు కాబట్టి అక్కడికి ఎదుర్కోవటానికి మృతులు సజీవులు ఏకంగా వెళ్ళి ఆకాశ మండలానికి మేఘాల మీద వెళ్ళిపోయి ఆయన ఎదుర్కొంటారు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎదుర్కోవటానికి అందరూ వెళ్ళిపోతారు. యేసు ప్రభు వారు పరలోకం డైరెక్ట్గా భూమి మీదకి ముందు వచ్చేయరండి. ముందు ఆకాశంలో ఆగుతారు. అక్కడ ఏం జరుగుతుంది? గొర్రెపిల్ల పెండ్లి విందు. గొర్రెపిల్ల పెండ్లి విందటండి. ఆకాశంలో ముందు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేయటానికి ముందు ఆయన రాజుగా వస్తున్నాడు. ఆయన వచ్చే ముందు ఆకాశంలో గొప్ప విందు ఏర్పాటు చేస్తాడట. ఎత్తబడిన వారందరికీ ఇందు. అందుకనే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లిందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. యోహానుతో చెప్తున్నారు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. భూమి మీద పెండ్లి యేసు ప్రభుకి సంఘానికి.
దానికి ముందు విందు ఎక్కడంటే ఆకాశంలో. ఆకాశంలో విందు జరుగుతుంది. ఆ విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. మృతుల్లో ఉన్నవారు కొందరు వెళ్తారు, లేపబడి వాళ్ళు వెళ్ళిపోతారు. సంఘంలోంచి జయించిన వారు కూడా వెళ్ళిపోతారు. వారు వీరి ఏకమయ్యే వెళ్తారు మేఘాల మీద ఆకాశంలో యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి. అక్కడే విందు. యథార్థమైన మాట. ఇవి బైబిల్ చెప్తుంది, యథార్థమైన మాటలు ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. అక్కడ విందు జరుగుతుంది. భూమి మీద విడవబడిన సంఘం ఉంటుంది. ఎత్తబడిన సంఘం ఒకటి, విడవబడిన సంఘం ఒకటి. ప్రియులారా, విడవబడిన సంఘానికి శ్రమలు, ఎత్తబడిన సంఘానికి విందు. చెప్పండి, ఎత్తబడిన సంఘానికి ఏంటి? విందు. ఎడవబడిన సంఘానికి శ్రమలు. ఆ శ్రమలను ఓర్చుకోవాలటండి. అవి ఒక భయంకరమైన శ్రమలు. దేవుడు సంఘం మొత్తం వెళ్ళిపోదు. జయించిన వారు మాత్రమే వెళ్తారు. నీతి క్రియలను జరిగించిన వారే వెళ్తారు. నీతి కోసం ఆకలిగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, నీతిని మైమరువుగా తొలగేసుకోవాలి. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరిస్తాం అది కాదు మనకి. ఎంతసేపు మొదట నీతిని వెతకాలి. ఈరోజు నేను నీతి క్రియలే జరిగించాలి. తిన్నా తినకపోయినా నేను నీతిగానే ఉండాలి. మొదట నీతినే వెతకాలి. నీతి కోసమే మనకి ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. వాళ్ళే ధన్యులు. వాళ్ళు తృప్తిపరచబడతారు. దేవుడు వాళ్ళని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఉదయమే లేచి నీకు అదే ఆకలి, అదే దాహం అయిపోతే దేవుడు ఆ రోజంతా నిన్ను నీతి మార్గంలోనే నడిపిస్తాడు. నీతి మైమరువులాగా తొడిగేసుకోవాలి. ఎఫెసీ పత్రిక చెప్తుంది 6వ అధ్యాయంలో, మన యుద్ధోపకరణాల్లో ఒక యుద్ధోపకరణం ఏంటంటే నీతి అనే మైమరువు. నీతి కోసం హింసించబడాలి. హింసించబడతాం. హింసించబడిన వారు కూడా ధన్యులే, పరలోక రాజ్యం వాళ్ళదే. నీతిగా ఉండాలంటే ప్రియులారా కొంచెం కష్టమే. లోకంలో చాలా హింసలు వస్తాయి నీతిమంతులకి. నీతి క్రియలు జరిగించే వాళ్ళకి చాలా హింసలు వస్తాయి. అవి కూడా సహించుకోవాలి. వారు ధన్యులు. వాళ్ళే ఎత్తబడే సంఘం అంటే. నీతి క్రియలు జరిగించిన కొంతమంది మంచి నేలన పడినా సరే 100 ఫలించరటండి. కొందరు 30 వంతులు, కొందరు 60 వంతులు, కొందరు మాత్రం 100 ఫలిస్తారు. ఆ పరిపూర్ణులే, సంపూర్ణంగా నీతి క్రియలు ఎవరైతే 100కి 100 పాళ్ళు జరిగిస్తున్నారో వాళ్ళే ఎత్తబడే సంఘం. జరిగించిన వారందరూ కూడా ఇక్కడే విడవబడతారు. విడవబడతారండి. నువ్వు విడవబడే గుంపులో ఉంటావా, ఎత్తబడే గుంపులో ఉంటావో ఈ రాత్రి నువ్వు నిర్ణయం చేసుకో. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలంటే నీతి క్రియలే జరిగించాలి. నీతి కోసమే ఆకలి దప్పిలు కలిగి ఉండాలి. నీతినే మొదట వెతకాలి. నీతిని మైమరువులాగా తొడిగేసుకోవాలి. నీతి మార్గంలోనే నడుచుకోవాలి. నీతి కోసం హింసించబడాలి.
ధన్యుడివి, నువ్వు ఎత్తబడతావు. వారే యేసు ప్రభు పక్కన, ఆ నీతిమంతుడు పక్కన నీతిమంతురాలుగా సిద్ధపరచబడిన భార్య తను తాను సిద్ధపరచుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. ఆయన సరస్సును కూర్చుంటుంది. అదే గొర్రెపిల్ల పెండ్లంటే, వివాహం మహోత్సవం అంటే అదే. ముందు విందుకి పిలువబడతారు, ఆకాశంలోకి వెళ్ళి ఆ విందును తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభుతో కిందకు వస్తారు, ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. అదే వివాహం. మనం పైకి వెళ్ళినప్పుడేటండి, ఎత్తబడిన సంఘం వెళ్ళినప్పుడేటండి, పైన ఇంకా ఆకాశంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడ సాతాను కానీ వాడు దూతలు కానీ ఉండటానికి లేదు. వాళ్ళందరినీ కిందకి గెంటేస్తారటండి. అందుకే ప్రధాన దూత వస్తుందట యేసు ప్రభు వచ్చినప్పుడు. అక్కడ చదివాం కదా తెస్సలోనిక పత్రికలో, ప్రధాన దూత శబ్దం చేసుకుంటా వస్తాడు యేసు ప్రభుతో. ఆ దూతే మిఖాయేలు. ఆ దూత ఏం చేస్తుందంటే, సాతానుతో ఆడు దూతలతో యుద్ధం చేసి వాడిని భూమి మీదకి గెంటేస్తుంది. భూమి మీదకి తోసేస్తుందని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెను. మిఖాయేలు అనే ఆ ప్రధాన దూత వస్తుంది, అతను దూతలు కూడా వస్తారు. ఆ ఘట సర్పంతో అంటే సాతాన్ని ఆది ఘట సర్పం అంటారు, లేకపోతే అపవాది అంటారు. ఆడు సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నవాడు. ఆడు దూతలతో యుద్ధం చేశారు, కానీ వాడి దూతల్ని కిందకి గెటేస్తారట. అక్కడ చదువుదాం చూడండి, 8వ వచనం. ఆ ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేస్తారు, కానీ మిఖాయేలుతో గెలవలేరు. కనుక పరలోకం వారికి స్థలం లేదు. ఇంకా సర్వలోకాన్ని మోసపుచ్చుతున్న అపవాదనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాగఢ సర్పం పడదోయబడుతుంది. అది భూమి మీద పడదోయబడుతుంది. దాని దూతలు కూడా దానితో కూడా పడదోయబడతారు. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడ్డాడు. ఇంకెవరి మీద నేరం మోపుతాడు? సంఘం వెళ్ళిపోయింది కదా, జయించేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక నేరం మోపడానికి లేదు, ఇంకా పైకి రావడానికి కూడా లేదు. గెంటే పడతాడటండి. చూడండి, 10వ వచనం. మరియు గొప్ప స్వరం పరలోకమందులా చెప్పుడు వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడ్డాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుడు అయిపోయినాయి. అధికారమంతా ఆయన క్రీస్తుదైపోయింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించేశారు. సాతాన్ని జయించేశారు. ఆ జయించిన వారే ఎత్తబడిన సంఘం. కానీ మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేతే పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి ఎత్తబడిన సంఘాన్ని బట్టి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి మీద ఉండిపోయిన వాళ్ళందరికీ ఇంకా శ్రమే. సముద్రంలో కూడా మనుషులు ఉన్నారంటే ఉన్నారు. సముద్రంలో ఎన్ని దీవులు ఉన్నాయి? ఆ దీవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, భూమి మీద ఉన్నవారు, సముద్ర దీవుల్లో ఉన్నవాళ్ళు అందరికీ ఇంకా శ్రమే భూమి మీద. సాతాను కూడా, అపవాది కూడా తనకి సమయం కొంచెమేని తెలుసుకుని బహు క్రోధంతో ఉంటాడటండాడు.
చాలా క్రోధంతో ఉంటాడట. ఇంకా టైం అయిపోయింది ఆడికి. యేసు ప్రభు వారు మళ్ళా కిందకు వచ్చేస్తే వాడిని బంధించేస్తారు. భూమి మీద కూడా ఆ విడిగా తిరగనివ్వరు. వాడిని బంధించి ఒక అగాధంలో వేసేస్తారు సాతాన్ని. అలా 1000 సంవత్సరాలు భూమి మీద యేసు ప్రభు పరిపాలించినంతసేపు సాతాను అగాధంలో ఉండిపోవాలి. పరలోకం నుండి భూమి మీదకు తోసేయబడింది. భూమిలో నుంచి మళ్ళీ అగాధంలో బంధించబడిపోతుంది, సంఖ్యలతో బంధించబడిపోతుంది, ఇంకా కదలడానికి ఉండదు. తర్వాత యేసు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దాన్ని ఒక్కసారి విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టినప్పుడు అది మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తుందట యేసు ప్రభు మీద. దాన్ని ఏ యుద్ధం అంటారంటే గోగు మాగోగు యుద్ధం అని ఉంది. బైబిల్లో ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంది ఆ గోగు మాగోగు యుద్ధం. కానీ దేవుడు ఆకాశం నుండి అగ్ని రప్పించి ఆ యుద్ధంలో ఎంతమంది అయితే దాని వశమై దాని ప్రేరేపణకు లోబడి యేసు ప్రభు మీద యుద్ధానికి వస్తున్నారో అందరినీ కాల్చేస్తుంది ఆ అగ్ని. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలోండి విడిపింపబడతాది. భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న గోగో మాగోగ్ అనే వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటికే వాడు బయలుదేరను. గోగు అనేది ఒక దేశం, మాగోగు అనేది ఒక దేశం. ఆ 2 దేశాల్లోనట జనాభా ఎక్కువ కలిగిన దేశాలటయి. లెక్కకు సముద్ర విసుకలాగున్న జనమట. గోగు మాగోగు అనే వారిని మోసపరిచే వాళ్ళని యుద్ధానికి పోగు చేస్తుందట. అయితే దేవుడు అగ్ని చూడండి 9వ వచనం. పరిశుద్ధులు శిబిరమును ప్రియమైన పట్టణాన్ని ముట్టడేగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించేస్తారు. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గుండంలో పడబడుతుంది. అలా అందరిని అగ్ని వచ్చి కాల్చేస్తుంది. సొదొమ గొమొర్రాలో ప్రజలను ఎలా కాల్చేసిందో ఈ గోగు మాగోగు అనే పట్టణంలో దేశంలో ఉన్న ప్రజలు, అంటే అధిక జనాభా కలిగిన దేశాలు ఆ రెండుని. ఇప్పుడు ప్రస్తుతం అధిక జనాభా కలిగిన దేశాలు ఏమంటే చైనా, ఇండియా. పిల్లరా ఆ దేశాలే ఉంటే ఆ దేశాల్లో ప్రజలందరినీ రేపుతాదట యుద్ధానికి దేవుడి మీద. ఆకాశం నుండి అగ్ని వచ్చి సొదొమ గొమొర్రా కాలిపోయినట్లు ఆ 2 దేశాల ప్రజలంతా కాలిపోతారు. సాతాను ఆరని అగ్ని గుణంలోకి వెళ్ళిపోతుందండి. అందుకే వాడికి ఎంతో టైం లేదని మనసు ఏం మార్చుకోదు. యేసు ప్రభు మీద అలా తిరగబడతానే ఉంటుంది. అది బైబిల్ అలా చెప్తుంది. యేసు ప్రభు మీద తిరుగుబడుతూనే ఉంటుందండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సింహాసనం వేసుకుని జయించిన సంఘాన్ని ఆయన భార్యగా పక్కన కూర్చోబెట్టుకున్నారు. భర్త పక్కన ఎవరు కూర్చుంటారు చెప్పండి? భార్య. అలాగే ప్రభు పక్కన జయించిన సంఘం కూర్చుంటుంది కాబట్టి అలంకార రీతిగా భార్య అని బైబిల్లో చెప్పబడింది. అంటే ఆయన పక్కన కూర్చుని జయించే సంఘం. ఇంకా చాలా మంది ఉంటారు. ఆ శ్రమలలో చాలా మంది మారిపోతారు. ఎందుకంటే దేవుడు 3 దూతలను పంపి ఆకాశంలో సువార్త చెప్పేస్తాడు. ఎత్తబడిన వాళ్ళు లెక్కించే సమూహంగా ఉంటారు. ముద్ర వేయబడిన వారు మాత్రం లెక్కకు మించుంటారు. ప్రియులారా, లెక్కకు మించుంటారని ముద్ర వేయబడిన వారు. దేవుడు ముద్ర వేయబడిన వాళ్ళంతా లెక్కకు మించుంటారు. కానీ జయించిన వారు
ఈ లోకాన్ని జయించిన వారు, సాతాన్ని జయించిన వారు, తమ శరీరాన్ని దాని ఇచ్చల్ని జయించిన వారు మాత్రమే యేసు ప్రభువుకి భారీగా ఉంటారు. ఎడబడిన వారికి, ఇంకా భూమి మీద మనుషులకి, యూదులకి దేవుడు సువార్త చెప్పిస్తాడని మనకి ప్రకటన గ్రంథంలో రాయబడింది. 14వ అధ్యాయంలో 3 దూతలు వచ్చి సృష్టికర్తనే పూజించండి. ఆ టైములో క్రీస్తుకి విరోధముగా ఈ లోకాన్నంతా పరిపాలించటానికి ఒక నియంత వస్తాడు. అన్ని క్రూరముఖం అని బైబిల్ చెప్తుంది. వాడు యేసు ప్రభు వారితో యుద్ధం చేయడానికి వస్తాడు. భూమి మీదకి రాగానే వాడు యేసు ప్రభుతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధాన్ని ఏమంటారంటే హర్మెగ్దోన్ యుద్ధం అంటారు. హర్మెగ్దోన్ అంటే అది ఒక ప్లేస్. ఆ స్థలంలో ఆ యొక్క యెరూషలేము దగ్గర ఉన్న ఆ స్థలంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో క్రీస్తు విరోధి, లేకపోతే పాప పురుషుడు, ధర్మ విరోధి యేసు ప్రభు వారు వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తారు. వాడికి సపోర్ట్గా ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు. వీళ్ళిద్దరి గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది. వాడు సముద్రంలోంచి వచ్చిన క్రూర ముఖం, ఈ భూమిలోంచి వచ్చిన క్రూర ముఖం అని రాయబడింది. వీరిద్దరిని అగ్నిగుండంలో ముందు 1000 ఏళ్ల పరిపాలనకి ఇలా రాగానే ముందు వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆది సర్పమైన అపవాదిని అగ్నిగుండంలో వేసేస్తారు. అందరూ గ్రహించండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి భూమి మీదకి దిగినప్పుడు యుద్ధం జరుగుతుంది. అది హర్మెగ్దోను యుద్ధం అంటారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది. ఆ యుద్ధానికి అందరినీ రేపుతుందట సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. 16వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడింది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోటి నుండి, క్రూరమృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మను బయలు వెళ్ళగా చూచితిని. అవి సూచనలు చేయుటినట్టు దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరిగే యుద్ధమునకు లోకమంతంతటా ఉన్న రాజుల్ని పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళిని. ఎబ్రీ భాషలో హర్మెగ్దోన్ అనే చోటుకు వారిని పోగు చేస్తాయి. అదొక స్థలం మాట అండి హర్మెగ్దోన్ అనేది. ఆ స్థలంలో యేసు ప్రభుతో యుద్ధానికి వస్తారు. యేసు ప్రభు వారందరితో యుద్ధం చేస్తారని బైబిల్ చెప్తుంది. 19వ అధ్యాయం చూడండి. ఆ యుద్ధంలోనట ఏం జరుగుతుంది? 17వ వచనం 19వ అధ్యాయం. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచినట్టు చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసం, గుర్రాల మాంసం, వాటి మీద కూర్చున్న వారి మాంసాన్ని, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారి అందరి యొక్క మాంసం తినుటకు దేవుడు గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశం మధ్యన ఎగురుచున్న సమస్త పక్షుల్ని పిలిచిందటండి. ఆ యుద్ధంలో ఎంతమంది చచ్చిపోతారు? వాళ్ళ మాంసాలను పక్షులు తింటాయట. 19వ వచనం. మరి ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరముఖం భూరాజుల్ని వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి
దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ ముగపు ప్రతిమకు నమస్కారం చేయు వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో నుండే అగ్నిగుండములో ప్రాణాలతోటే వేయబడతారు. అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఇద్దరిని అగ్నిగుండంలో వేసేస్తారు. హల్లెలూయా. అగ్నిగుండంలో పడిపోతారు. తర్వాత యేసుప్రభు 7 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అపవాదిని అగ్నిగుండంలో వేసేస్తారు. ప్రియులరా, యేసుప్రభు వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఉన్నత లోకంలో. అనండి, ఉన్నత లోకంలో మహామహుడగు దేవుడి యొక్క కుడి పార్శ్వాన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన్ని త్వరగా రమ్మని పిలవటమే మనం ఆయన్ని ఎదకటం అంటే. మనం ఎంతసేపు ఆ పైనున్న యేసు ప్రభు వారినే వెతకాలి. ఆయన పరలోకం నుండి ఆకాశంలోకి వస్తారు, మనల్ని ఇక్కడి నుంచి ఆ విందుకు పిలుస్తారు. ఆకాశంలో ఆయన గొప్ప విందు ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వ భూమి మీదకి వస్తాం. మనం ఎలా వెళ్తామంటే మేఘాల మీద వెళ్తాం. దేవదూతలు వచ్చి ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరినీ పోగేసి తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ ఏ ఊర్లో వాళ్ళు వెళ్తారంటే ఇక్కడ అక్కడని ఏమి లేదు. పీనికి ఎక్కడుంటే గెద్దలు అక్కడ పోగవుతాయి. ఏర్పరచబడిన వారు ఎక్కడుంటే అక్కడికి దేవదూతలు వచ్చి వాళ్ళని పోగేసేసి మేఘాల మీద తీసుకెళ్ళిపోతాయి. యేసు ప్రభు వారు తన వారిని ఎలా పిలుస్తారట? బోర ఊది. దాన్నే గొప్ప బోరని, దేవుడు బోరని, కడబోరని, కొరింథీ పత్రికలో కడబోరని రాయబడింది. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. అది దేవుడు బోరని తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. అది గొప్ప బోరని మత్తయి సువార్తలో రాయబడింది. అదే 7వ బోరని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. ఆ బోర మోగగానే సంఘం, జయించిన సంఘం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ జయించిన వారు ఎలా ఉంటారో చాలా వివరంగా రాసేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం, ఇది కూడా మీకు చూపిస్తాను. 14వ వచనం, 14వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. హల్లెలూయా. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. తండ్రి నామం, ఆయన నామం కూడా నొసళ్ళ మీద లిఖించబడతాయట. ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పారు కదా. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించే వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదటి అన్నటికి ఎలపలికి పోడు. మరియు నా దేవుడి పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుతున్న నూతనమైన యెరూషలేమనే నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వారి మీద రాసేదను. జయించిన వారికి దేవుడు వాళ్ళ పేర్లు రాస్తారట. తండ్రి పేరు, కుమారుడి పేరు వాళ్ళ నొసల మీద. ఆ నొసల మీద అలా రాయబడిన వారు లిఖించబడ్డారట 1,44,000 మంది. చూడండి, మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకంలో వస్తుంది. నేను వినిన ఆ శబ్దం వీణులు వాయించుచున్న వైనుకుల నాదాన్ని పోలున్నట్టు.
ఆర్భాటంతో రావడం అంటే అదే. దేవుడు అలాంటి శబ్దం, వీణెల శబ్దంతో వస్తున్నాడు. వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకము నుండి కొనుపోబడిన ఆ 144,000 మంది తప్ప ఎవ్వరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వారంతా కలిసి యేసు ప్రభువుకు ఒక కొత్త కీర్తన పాడతారట. అది ఎవరు నేర్చుకునేది కాదు, వారు మాత్రమే అక్కడ పాడతారు. వారే ఎత్తబడ్డారు కాబట్టి వారే పాడతారు. వీరు స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు, లోకమాలిన్యం అంటించుకోలేదు, పవిత్రమైన భక్తి చేశారు. లోకంలో ఉన్న మాలిన్యం అంటించుకోకుండా పవిత్రమైన భక్తి చేస్తే అదే స్త్రీ సాంగత్యం అంటే. లోకాన్ని ఒక స్త్రీకి పోల్చబడింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఆ స్త్రీ అంటే లోకం. 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆ స్త్రీ. వీరు ఆ స్త్రీ సాంగత్యం ఎరగని వారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో అక్కడికెల్లా ఆయన్ని వెంబడిస్తారట. మళ్ళా 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో ఉంటారు. మరి మళ్ళా కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి వెళ్ళిపోతారు. యేసుతోటే ఇంకా ఉంటారు ఆ ఎత్తబడిన సంఘం. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండటకు మనుషుల్లోండి కొనబడ్డారు. ప్రథమ ఫలం, యేసయ్య పక్కన కూర్చునేవాళ్ళు. హల్లెలూయా. మనం ప్రథమ ఫలముగా ఉండాలి. దేవుడికి ఏ ఫలముగా ఉండాలి? ప్రథమ ఫలముగా ఉండాలి. చూడండి, యాకోబు పత్రికలో కూడా ఈ మాట చూస్తాం. 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. ప్రథమ ఫలంగా ఉండాలని యేసు ప్రభువారు మనల్ని వాక్యంతో కన్నారు. మనము వాక్యముతో జన్మించాం. దేవుడు వాక్యము ద్వారా నూతన సృష్టికి అయ్యాం. ఆ సత్యవాక్యం వలన మనము తన సంకల్ప ప్రకారంగా కన్నాడు. మనం ప్రథమ ఫలంగా ఉండాలని. అయితే అందరూ ప్రథమ ఫలంగా ఉండటం లేదు. జయించిన వారే ప్రథమ ఫలంగా ఉంటారట. ఇప్పుడు చూడండి, ప్రకటన 14:4. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషుల్లోండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధం కనపడలేదు. వీరు అనింజులు. నాలికను కూడా కంట్రోల్లో ఉంచుకున్నారు. నాలికి కళ్ళెం పెట్టుకున్నారు. పెదవుల దూరానికి కోప పెట్టుకున్నారు. మనిషిని ప్రియులారా, నోరు ఎంతగా మనిషిని నాశనం చేస్తుందో యాకోబు తన పత్రికలో రాశాడు. చూడండి, 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయాలు మనం అందరం తప్పిపోతున్నాం. ఎవడైనను మాట తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వశరీరాన్ని స్వాధీనపరుచుకొని కొన శక్తి గలవాడగును. అంటే నోటికి కళ్ళెం పెట్టుకున్న శక్తి గలవాడయ్యాడట మాట విషయంలో. వారు అబద్ధం ఆడిన వారి నోట అబద్ధము కనపడలేదు అంటే మాట విషయంలో తప్పిపోనివారు, నోటి కళ్ళెం పెట్టుకున్నవారు. ఈ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే కాదు, ముఖ్యంగా నోరును కంట్రోల్లో ఉంచుకోవాలి. వాళ్ళ అనింజులు.
ఎత్తబడిన వారు ఎలా ఉంటారో చూసారా? ఎత్తబడే గుంపులో ఉండాలని ఎంతమందికి ఆశగా ఉందంటే చాలా మంది చేతులు ఎత్తారు. మనమే ఆ ఎత్తబడేవారే ప్రథమ ఫలం. కానీ ఎత్తబడే వారికి ఉండవలసిన యోగ్యతలు ఏంటో మనము ఇక్కడ చదివేస్తాం. 14వ అధ్యాయం 1 నుంచి 7 వరకు, 5 వరకు. లోకమాలిన్యం అంటించుకోకూడదు. అదే స్త్రీ సాంగత్యం లేకపోవడం అంటే. లోకం అనే ఈ స్త్రీతో మనకి ఇంక సాంగత్యం ఉండకూడదు. ఈ లోకం ఎలా నాశనం అయిపోతుందో ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో రాయబడింది. అవన్నీ ఇప్పుడు నేను వివరించటం లేదు, కానీ మీకు క్లుప్తంగానే చాలా టూకీగా చాలా ప్రధానమైన విషయాలన్నీ చెప్పేశాను. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి ఎత్తబడే సంఘం. నోటిని కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఎత్తబడరండి. నా నాలికే నా నోరే కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అనింజులుగా ఉండాలి. నిందించడానికి అవకాశం ఎక్కడ ఇవ్వకూడదు. నిందించడానికి అవకాశం ఇవ్వకూడదండి. నిందారహితులుగా ఉండాలి. నోట్ కళ్ళెం పెట్టుకోవాలి. లోక మాలిన్యం అంటించుకోకూడదు. వాళ్ళే ప్రథమ ఫలంగా యేసు ప్రభు వారికి భార్యగా, ఎత్తబడే సంఘంగా ఉంటారు. యేసుతోటే ఇంకా అక్కడి నుంచి ఎత్తబడిన తర్వాత వారు యేసుతోటే వెళ్ళిపోతారట. యేసు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటారట. చూడండి ఆ 4వ వచనంలో, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనకి అలాగే వెంబడిస్తూనే ఉంటారు. మళ్ళా భూమి మీదకి వచ్చేస్తారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ యేసు ప్రభుతో కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉంటారు. ఎత్తబడిన వారే కాకుండా విడవబడిన వారు కూడా ఆ శ్రమలలో ఓర్చుకుని క్రీస్తు విరోధికి ఆ ప్రతిమకి నమస్కరించకుండా, వాడు వేసే ముద్ర వేయించుకోకుండా ఓర్చుకుని వాళ్ళు కూడా హతసాక్షులు అయిపోయారు అనుకోండి ఆ క్రీస్తు విరోధి చేతుల్లో. వాళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఎత్తబడతారట. వాళ్ళకు కూడా పునరుద్ధానం ఇస్తాడట. పునరుద్ధానం అనేది ఒక క్రమంలో జరుగుతుంది. వరుసగా ఒక్కొక్క వరుసలో ఒక్కొక్కరు లేపుతాడు దేవుడు. ఎత్తబడేటప్పుడు లేపబడిన మృతులు వేరు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభువుతో ఉంటారు. వాళ్ళు కూడా లేపబడతారు. క్రీస్తు స్వాత సాక్షులు అయిపోయిన వాళ్ళందరూ లేపబడతారు. వాళ్ళతో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యేసే సరసన కూర్చునే వాళ్ళు కాదు. ఎత్తబడిన సంఘం మాత్రమే ఆయన భార్యగా ఆయన పక్కన కూర్చుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రజల్లాగా ఉండాలనుకుంటున్నారా? ఆయన పక్కన భార్యగా కూర్చోవాలనుకుంటున్నారా? అర్థమైందా? దేవుడు చాలా కనికరం కలిగిన వాడు. సాతానుకు కూడా 1000 ఏళ్ళు బంధించి మళ్ళీ విడుదల చేస్తే, ఇంకో సమయం ఇస్తే అప్పుడైనా మారుంటే ఎంత బాగున్నది. మారకుండా ప్రజలను యుద్ధానికి రేపిందని. ప్రియులారా, యేసు ప్రభువారు కనికరము కలిగిన వాడు. ఆ మహా కనికరమును బట్టి ఒక్కరు కూడా నశించుకోకూడదని ఆయన రాకడ కూడా ఆలస్యం చేస్తుంది. అందుకే సాతాన్ని బంధించి కూడా మరొక సమయం ఇస్తున్నారు ఆడికి. కానీ ఆడు యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి వాడిని పాతాళం ఆరని అగ్నిగుండంలోకి పంపించేస్తారు. ఇంకా అలాగ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేవాడు ఎవరెవరు వెళ్ళిపోతారో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం రాయబడింది.
ఆ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఆదికట సర్పమే కాదు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడం. ఇంకా చాలా మంది వెళ్ళిపోతారని రాయబడింది. పిరికి వాళ్ళు వెళ్ళిపోతారు, అవిశ్వాసులు వెళ్ళిపోతారు, అసహాయులు వెళ్ళిపోతారు, నరహంతకులు వెళ్ళిపోతారు, వ్యభిచారులు వెళ్ళిపోతారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగంధకంతో మండుగుండంలో పాలు పొందుతారు. ఇదే రెండవ మరణం. జీవగ్రంథంలో పేర్లు లేని వాళ్ళందరూ వెళ్ళిపోతారని రాయబడింది. ప్రకటన 20:15. ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడేయబడతారు. ఎంతమంది అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు, అలాగే ఎంతమంది లెక్కించలేని ఎంతమంది పరలోకం కూడా అయిపోతారు, కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళిపోతారు. దేవుడి వాక్యం చాలా వివరంగా చాలా తేటగా చెప్తుంది. ప్రియులరా, నేను ఎత్తబడేవాడుగా ఉండాలనుకుంటే ఆయన భారీగా ఉండాలి, ఆయన పక్కన ఉండాలి. ఎంతమంది ఉంటేనండి ఇంట్లో ఆ ఇంటి యజమానుడు పక్కన ఉండేది ఎవరు చెప్పండి? భార్య. భర్త తర్వాత అక్కడ స్థానం భార్యకే ఉంటుందండి. ఎత్తబడిన సంఘానికే దేవుడు తర్వాత స్థానం. అందుకని ప్రథమ ఫలంగా ఉండాలనే అందరినీ కన్నాడు, కానీ కొందరు మాత్రమే జయించి ప్రథమ ఫలం అవుతున్నారని బైబిల్ చెబుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో ఇంకా అన్ని విషయాలు నేను వివరించకపోయినా ప్రియులారా మరొకసారి సమయం ఉంటే చెప్తాను. ఈ చెప్పబడిన మాటలను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఒక పాట పాడుకుంటూ ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా, క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా, తన ప్రియుల నిరీక్షణ, క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా, తన ప్రియుల నిరీక్షణ. మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము, మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము, వేగముగను ప్రభుని చేరా, వేగముగను ప్రభుని చేరా, సిద్ధపడుమా సంగమా, సిద్ధపడుమా సంగమా, క్రీస్తు రాక భావన సంగమునకు దీవెనా, తన ప్రియుల నిరీక్షణ, క్రీస్తు రాక భావన సంగమునకు దీవెనా, తన ప్రియుల నిరీక్షణ. బూరధ్వనులు విందువు
క్రీస్తు మోము కందు బూరధ్వనులు విందు క్రీస్తు మోము కందు సిద్ధమాయే నీకు విందు సిద్ధపడుమా సంగమా సిద్ధమాయే నీకు విందు సిద్ధపడుమా సంగమా సిద్ధపడుమా సంగమా క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ కాలమెల్లా దాటిపోయే మేలుకొనుమా సంగమా కాలమెల్లా దాటిపోయే మేలుకొనుమా సంగమా జాలి చూపి ఆత్మలెన్నో చేర్చు ప్రభుని చెంతకు జాలి చూపి ఆత్మలెన్నో చేర్చు ప్రభుని చెంతకు క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ. అందరూ కలిసి నాతో పాడండి. క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ. మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము వేగముగాను ప్రభుని చేరా సిద్ధపడుమా సంగమా వేగముగాను ప్రభుని చేరా సిద్ధపడుమా సంగమా క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ. క్రీస్తు రాక పావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ. పూరధ్వనులు విందువు క్రీస్తు మోము కందువు పూరధ్వనులు విందువు క్రీస్తు మోము
కందువు సిద్ధమాయే నీకు విందు సిద్ధపడుమా సంగమా సిద్ధమాయే నీకు విందు సిద్ధపడుమా సంగమా క్రీస్తురాక భావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ క్రీస్తురాక భావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ కాలమెల్లా దాటిపోయే మేలుకొనుమా సంగమా కాలమెల్లా దాటిపోయే మేలుకొనుమా సంగమా జాలి చూపి ఆత్మలెన్నో చేర్చు ప్రభుని చెంతకు జాలి చూపి ఆత్మలెన్నో చేర్చు ప్రభుని చెంతకు యేసురాక భావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ క్రీస్తురాక భావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ క్రీస్తురాక భావన సంగమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ. ప్రార్థన చేసుకుందాం. అందరూ రెండు చేతులు జోడించుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మీ రాకడను గూర్చి ప్రకటన గ్రంథములో ఎంతో తేట తెల్లముగా రాయించి పెట్టావు తండ్రి. ప్రభా, అందులో వచనాలను చదువుకుని మీరు అక్కడికి మేము ఎలా సిద్ధపడాలో ప్రభా ఆ లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంతమంది కూడి వచ్చి విన్నారో, ఇంకా లైవ్ ద్వారా ఎంతమంది విన్నారో వారందరూ కూడా ప్రభువా నీకు ప్రథమ ఫలంగా ఉండాలి తండ్రి. వీళ్ళు ప్రతి చోటికి వారు వెళ్ళాలి ప్రభువా. అంతేకాదు తండ్రి, అనింజులుగా ఉండాలి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, లోకమాలేని అని అంటించుకోకుండా ప్రభువా లాంటి వారుగా ఉండటానికి, అలాగ సిద్ధపడడానికి ఒక్కొక్కరికి సహాయం చేయండి. లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని కూడా జయించి మీ ఎదుట నిలబడడానికి సిద్ధపరుచుతండ్రి. పరలోకములో, ఉన్నత లోకములో మహామహుడైన తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మా కోసం విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధపరచబడిన నీ జనంలో ఎంతమంది
నీతి క్రియలు జరిగించుచు నీకు భారీగా సిద్ధపరచబడ్డారో వారందరిని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు. మిఖాయేలును పంపించి సాతాన్ని ఓడించి వాడి భూమి మీదకి గెంటించబోతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నీ సంఘాన్ని పైకి పిలుచుకునేటప్పుడు భూమి మీదకి సాతాన్ని ఎలాగ తోసివేస్తావో ప్రభువా, జరగబోయే సంఘటన బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు. ఎత్తబడిన వారికి అందరికీ మీరు ఏర్పాటు చేస్తున్న విందును బట్టి కూడా స్తుతులు స్తోత్రాలు. మృతుల్ని సజీవులు కూడా ఏకంగా నేను ఎదుర్కోవడానికి నువ్వు పిలుచుకుంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాలు అందరి హృదయాల్లో భద్రపరుచుకుని మరలా తలపోసుకుని మీరు అక్కడికి సిద్ధపడడానికి అందరికీ సహాయం చేయండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.